తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కవిత గారు అప్రూవర్ గా మారితే రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి? ఇంకేముండే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళ పార్టీని ఇక వైండప్ చేసుకొని తాళాలు వేసుకుంటే బెస్ట్. ఇంకా మరో మాట లేదు ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ కాళేశ్వరం విషయంలో కూడా వాళ్ళ అవినీతి బాగోతాలు మనకు తెలిసిపోయినాయి. ధరణి విషయంలో వాళ్ళు ఏ రకంగా చేశారో మనకు తెలిసిపోయింది. అప్పనంగా భూములు ఏ రకంగా కొట్టేశారో మనకు తెలిసిపోయింది. వాళ్ళ ఆస్తులు కొన్ని వేల రేట్లు ఎట్లా పెరిగినాయో మనకు తెలిసిపోయింది. అంటే కేసులు ఓవరాల్ గా భవిష్యత్తులో జరిగే కేసులు వీటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందా? ఇంపాసిబుల్. అప్రూవర్ విల్ నాట్ బి డిక్లేర్డ్ యాజ్ ఇది ఏది ఈజ్ నాట్ ఎక్విటెడ్. అప్రూవర్ ఈజ్ ఆల్సో లయబుల్ టు బి ప్రాసిక్యూటెడ్. అప్రూవర్ అయినంత మాత్రం లోపల దేర్ విల్ బి సమ్ సాఫ్ట్ లైన్ at the time of investigation. Even approver also has to prove his stand before the తీవ్రత తగ్గుతుంది. అంటే ఇప్పుడు మందం తగ్గించుకోవాలండి. ఏదో రకంగా కొంత ఇది చేయాలని అనుకుంటే జనరల్గా ఈ అప్రూవర్ అయ్యే వాళ్ళు భయంతో అప్రూవర్ అవుతారు చాలా వరకు. అంటే అదర్ అక్యూజ్డ్ పట్ల ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చూపెడుతున్నటువంటి హార్ష్నెస్ నుంచి తప్పించుకోవడానికి, అంటే వీళ్ళకు తెలుస్తుంది అనమాట, అరే ఫలానా A1ని అరెస్ట్ చేశారు, A2ని అరెస్ట్ చేసినారు, ఇంత థర్డ్ డిగ్రీ మెథడ్స్ పెట్టినారు, అట్లా ఇట్లా చేసినారు అనేటప్పటికి వీడికి ఏదో రోగాలు అదో ఏదో ఉండి ఇంకా వీడు ఆ ప్రెషర్ని తట్టుకోలేక వీడు ఏం చేస్తారంటే నేను అంత చేసినానని చెప్పేసి అబద్ధాలు ఆడిపారేస్తారు. అబద్ధాలు ఆడిపారేసిన తర్వాత 164 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. 164 స్టేట్మెంట్ క్యాన్ బి యూజ్డ్ అగైన్స్ ది అక్యూజ్డ్ ఇన్ ద ట్రయల్. ఇవన్నీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేస్తారు. బట్ ఈ స్టేట్మెంట్స్ని కూడా మళ్ళీ ఇండిపెండెంట్గా ప్రూవ్ చేయాలా. ది వెరీ స్టేట్మెంట్ కెనాట్ బికమ్ ఏ బేసిస్ ఫర్ కన్విక్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్. ప్రాసిక్యూషన్ మీద చాలా బర్డెన్ ఉంటుంది మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో. ఒక గొప్ప విషయం ఏంటంటే మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ ట్రయల్ ఈజ్ ది బైవర్డ్. ఒక అక్యూజ్డ్కి ఏ దశలో కూడా అన్యాయం జరగదు, అవసరమైనన్ని అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవితని మనం అనుకుందాం, NBWs ఇచ్చారు, అరెస్ట్ చేశారు, ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, షీఈ్ రిమాండెడ్ టు జ్యుడిషియల్ కస్టడీ అని అన్నా కానీ సిబిఐ వాళ్ళు ఆమె వేస్తున్నటువంటి ఆరోపణల తీవ్రత, సిబిఐ కాండక్ట్ కూడా అబ్జర్వ్ చేస్తారు. ది జడ్జ్ హూ ఈజ్ గ్రాంటింగ్ బెయిల్ విల్ ఆస్క్ సిబిఐ, మిస్టర్, see this very information which you are now talking about for effecting the arrest of Kavita at this moment, this information when did you ferret out? మీరు ఎప్పుడు తవ్వి తీసినారు, ఏ గనులలోంచి తవ్వి తీసినారు, ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉండింది అని అడుగుతారు. అంటే డిలే అనేది ఇట్ డైల్యూట్స్ ది సీరియస్నెస్ ఆఫ్ ద అఫెన్స్. తర్వాత అరెస్ట్ అంటే బెయిల్ ఇవ్వడానికి అదొక వన్ ఆఫ్ ది గ్రౌండ్స్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఫ్రెష్నెస్గా ఉండాలి. ఎఫ్ఐఆర్ ఫ్రేమింగ్ కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెల రోజులకు 2 నెలలకు కనుక నువ్వు ఎఫ్ఐఆర్ ఇస్తుంటే ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ దట్ క్రైమ్ అనేది ఉండదు, అది స్టేల్ అయిపోతుంది అనమాట. కాబట్టి వాళ్ళు అడుగుతారు, నీవు ఇన్ని రోజుల నుంచి ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు యూ హ్యావ్ సమ్ స్పెషల్ రీజన్ టు అరెస్ట్ హర్. నో, దిస్ ఈజ్ నాట్ అగైన్స్, దిస్ ఈజ్ వర్కింగ్ టు ది ప్రెజుడిస్ ఆఫ్ ది అక్యూజ్డ్. మోర్ ఓవర్ టు గ్రాంట్ హర్ బెయిల్, షీ ఈజ్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్. She has got good roots in the society. She is not a habitual offender. గతంలో ఆమె మీద ఏం కేసులు లేవు. తర్వాత ఆమె అండర్టేకింగ్ ఇవ్వచ్చు కదా, ఏమని, ఐఎమ్ ద డాటర్ ఆఫ్ ఏ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఐ మైసెల్ఫ్ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఐఎమ్ నౌ ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్, ఐ విల్ అపియర్ బిఫోర్ ద కోర్ట్, యూ ఇంపోజ్ ఆల్ ది కండిషన్స్ అండర్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ for my securing my presence. There is no possibility of me now influencing the investigation because the CBI has already filed so many charge sheets అని అంటది. తర్వాత రెండోది ఏంటంటే మిత్రమా, నేను నిన్న ఒక ఇది చూసినాను, ఒక కామెంటరీ, అంటే ఇన్ సెన్స్ ఒక ఇంటర్వ్యూ మీ ఛానల్లోనే, అది JD లక్ష్మీనారాయణ గారిది. ఇప్పుడు 173(8)లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 173(8)లో ఏముంటుందంటే, నథింగ్ ప్రివెంట్స్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ టు ఫర్దర్ ప్రోబ్ ఇన్ టు ది అఫెన్స్ అని. సో ఎనీ నెంబర్ ఆఫ్ చార్జ్ షీట్స్ కెన్ బి ఫైల్డ్. సపోజింగ్ ఇఫ్ ఇట్ కమ్స్ టు దాట్, ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ వర్షన్ ఆఫ్ ది అకంప్లిసెస్, తర్వాత ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ విచ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ గ్యాదర్స్ ఇన్ ది రీసెంట్ టైమ్స్, ఒకవేళ ఇప్పుడు ఒక క్లూ ఇస్తారు, ఆ క్లూ నుంచి ఇంకా మేము రకరకాలుగా ప్రొసీడ్ అవుతుంటాం. ఎస్. ఇంకోటి ఏంటంటే మిత్రమా, ఐ వాజ్ ఆల్సో ఇంటూ క్రిమినల్ ప్రాసిక్యూషన్, ఐ వాజ్ ఆల్సో స్పెషల్ గవర్నమెంట్ పేడర్, ఐ వాజ్ ఆల్సో రిప్రజెంటింగ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఎట్లుంటుందంటే ఇది మన వ్యక్తిగతంగా మన ప్రాక్టీస్ లోపల మనం గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ బేస్ మీద వాట్ ఈజ్ లైక్లీ అనేది ఒక రీజనబుల్ అప్రహెన్షన్.